రేపటి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ మొత్తం రేవంత్ ఫ్లెక్సీలతో నింపేశారు అనుచరులు. మెట్రో పిల్లర్స్, జంక్షన్ల దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు పెట్టారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కార్యకర్తల్లో ఫుల్ జోష్ ఏర్పడింది. రేపటి ప్రమాణ స్వీకారానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ నడి తెలుసుకుందాం. షరీఫ్, కాంగ్రెస్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చంద్రిక, కొత్త తెలంగాణ సీఎం అంటే తెలంగాణ సీఎం కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధిష్టానం ఎప్పుడైతే ఖరారు చేసిందో, అధికారిక ప్రకటన చేసిందో, అప్పటి నుంచి కాంగ్రెస్ శ్రేణుల్లో అంబరాలన్నీ కూడా మిన్నంటాయని చెప్పాలి. ఎక్కడ రేవంత్ రెడ్డి పుట్టినటువంటి కొండారెడ్డిపల్లి సొంత గ్రామం దగ్గర నుంచి ఆయన ఉంటున్నటువంటి జూబ్లీహిల్స్ నివాసము, అదేవిధంగా గాంధీ భవన్ పరిసరాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటారని చెప్పాలి. ఇక మరోవైపు రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు వైపు ప్రభుత్వం చేస్తోంది. సో దాంట్లో భాగంగానే సిటీలో ఎక్కడ చూసినా కూడా, గతంలో మనం చూసినాం బీఆర్ఎస్కి సంబంధించిన ఫ్లెక్సీస్ అన్నీ కూడా కనిపిస్తుండే. ఏ గల్లీకి పోయినా, ఏ మారుమూర ప్లేస్కి పోయినా సిటీ అంతటా 3 కమిషనర్ల పరిధిలో కనిపిస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా కాంగ్రెస్కి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డికి కంగ్రాచులేషన్ చెప్తూనే, ఆహ్వానం చెప్తూనే ఆ ఫ్లెక్సీలన్నీ కూడా వెలిసినాయి. ప్రస్తుతం మనం బేగంపేట సరౌండింగ్స్లో ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలే పూర్తి సిటీ అంతటా కూడా మనకి కనిపిస్తున్నాయి. రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఇంకా ఇప్పుడిప్పుడే ఈ ఫ్లెక్సీని అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఎల్బీ స్టేడియంకి సంబంధించినటువంటి ఎక్కడైతే సభ జరుగుతుందో, ప్రమాణ స్వీకారం సభ, అక్కడంతా కూడా ఫ్లెక్సీస్తో నిండిపోయినాయి. మెట్రో పిల్లర్స్ దగ్గర దాదాపు మనం మాదాపూర్ నుంచి ఇటు సికింద్రాబాద్ వైపు వరకు ట్రావెల్ చేస్తూ వచ్చినాం. కంప్లీట్గా మెట్రో పిల్లర్స్ క్లాసిఫైడ్స్ ఎక్కడైతే బోర్డ్స్ ఉంటాయో, ఈ మెట్రో పిల్లర్ బోర్డు మనకు కనిపిస్తుంది. సో ఇట్లనే ఆ మెట్రో పిల్లర్ సంబంధించినటువంటి అన్ని పిల్లర్స్కి కూడా రేవంత్ రెడ్డికి ఆహ్వానం చెప్తూ, అదేవిధంగా ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ, గ్రాండ్ వెల్కమ్ చెప్తూ మాత్రం ఈ ఫ్లెక్సీస్ అన్నీ కూడా వెలిసినాయి. గతంలో మనం చూసినాం చాలాసార్లు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కి మధ్య ఫ్లెక్సీల పంచాయతీ ఉంటుంది. వాళ్ళు పెట్టడము, వాళ్ళంతా కూడా ఈవీడీఎంకి శాఖకు చెప్పడం, అవన్నీ తొలగించడం, అవన్నీ కూడా జరిగి రిజల్ట్స్ సానుకూలంగా రావడం, ఇన్ని సీట్లలో లీడ్ కనబరుస్తుంది అనేటువంటి అంశం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా గాంధీ భవన్ దగ్గర హల్చల్ చేశారు. వాళ్ళ సంబరాలన్నీ కూడా మిన్నంటాయి. అదేవిధంగా ఆయన నివాసం దగ్గర కూడా అదే సీన్ రిపీట్ అయింది. ప్రతి ఒక్క క్యాడర్ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ల నుంచి పార్టీ గురించి పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా దాదాపు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఈ యొక్క అవకాశం రావడము, జనాలు వాళ్ళని ఆదరించడము, దాన్ని చూసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పాలి. మరోవైపు ఇప్పటికే రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి కొంతమందికి ఆహ్వానాలు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. అమరవీరుల కుటుంబాలు ఏవైతే దాదాపు 300 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ ఆహ్వానాన్ని కూడా అందజేయడం జరిగింది. సో పూర్తిగా చూసుకుంటే కనుక హైదరాబాద్ సిటీ అంతా కూడా ఈ రకంగా కాంగ్రెస్ జెండాలతో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఫొటోస్తో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరి ఫొటోస్తో మనకి ఫ్లెక్సీస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఆయన నివాసం దగ్గర ఎప్పుడైతే ఏఐసీసీ ఖరారు చేసిందో, సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసిన మరుక్షణమే పోలీసు యంత్రాంగం అంతా కూడా దిగడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి కాయన్వాయిని ఏర్పాటు చేయడం జరిగింది. చకచక ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి పనులు ఓవైపు నడుస్తున్నాయి, మరోవైపు ఇటు అధికారులు కూడా తమకు సంబంధించినటువంటి టాస్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి. ఎల్బీ స్టేడియంకి ఇప్పటికే సంబంధిత అధికారులంతా కూడా చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా చేరుకుంటున్నారు, ఎందుకంటే వాతావరణ శాఖ దగ్గర నుంచి కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే నిన్న కూడా వర్షం పడింది, పొరుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం ఉంది కాబట్టి. సో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ శ్రేణులు చాలా మందిని జన సమీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయంతో అధికారిక యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ డీజీ ఈసీ నియమించినటువంటి రవి గుప్తా కావచ్చు, హైదరాబాద్ సిటీ సందీప్ సాండిలియా, దాంతో పాటు సిఎస్ గా ఉన్నటువంటి శాంతా కుమారి, వీళ్ళంతా కూడా బృందంగా వెళ్లి అక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది.
సో ఎంతమంది అక్కడికి రాబోతున్నారు, విఐపీలకు ఏ రకంగా వాళ్ళకు ఎంట్రీ కల్పించాలి, ఆ తర్వాత వచ్చేటువంటి సాధారణ జనాలకు ఏ రకంగా ఎంట్రీ కల్పించాలి అనే విషయాలపైన ఇప్పటికీ ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. ఏ క్షణంలో వస్తారో, ఎప్పుడు వస్తారో, ఢిల్లీ నుంచి రేవంత్ హైదరాబాద్ లో ఎప్పుడు అడుగు పెడతారో అని చెప్పి ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో అదే జోష్ కనిపిస్తుంది. సేమ్ టైం అధికారుల్లో కూడా అదే సీరియస్నెస్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన టీఎంపీ నేతగా ప్రకటించారు, సీఎం అభ్యర్థిగా అడుగు పెట్టబోతున్నారు. చాలా సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినారు, ప్రైవేట్ విమానంలో పోయారు, చాలా సందర్భాల్లో కూడా ఢిల్లీకి పోయినారు. కానీ ఇప్పుడు ఢిల్లీకి పోవడం నార్మల్ గా పోయినప్పుడు కూడా ఏఐసీసీ ఖరారు చేసినటువంటి సీఎం అభ్యర్థిగా ఒక సీఎం హోదాలో రేవంత్ హైదరాబాద్ లో తిరిగి అడుగు పెడుతున్నారు. కాబట్టి అది సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ స్పెషల్ గా కాంగ్రెస్ శ్రేణులు చూస్తున్నారు. ఆల్రెడీ నిన్న ఏఐసీసీ నుంచి ఖరారు చేసిన తర్వాత ఎక్కడైతే ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారో అప్పుడే చక్కచక్క జూబ్లీ హిల్స్ లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును కట్టుదిట్టం చేయడం జరిగింది, బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త పర్సన్స్ ని కూడా ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎన్రోల్ చేయాలన్నటువంటి సిస్టమ్ ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 8+8 జెట్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా, అదేవిధంగా అందులో ఉన్నటువంటి కాన్వాయ్ కి సంబంధించినటువంటి వెహికల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ స్పెషల్ గా ఆయన కోసం వాహనాన్ని కూడా ఏర్పాటు చేసింది. కానీ అక్కడి వాహనాన్ని ఆయన స్మూత్ గా తిరస్కరించి ఆయన పర్సనల్ వెహికల్ లోనే అక్కడి నుంచి ఆయన నివాసానికి, అధికారిక నివాసానికి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం ఎప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన మరుక్షణం నుంచి రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారని చెప్పాలి. ఎల్లా హోటల్లోనే పొలిటికల్ షాప్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్ర నేతలంతా కూడా రావడం జరిగింది. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ కావచ్చు, ఏఐసీసీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ అక్కడ ఎలక్ట్ అయినటువంటి 64 మంది అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో 2 రోజుల పాటు చాలా బిజీగా రేవంత్ రెడ్డి గడపడం జరిగింది. 2 రోజుల పాటు కంప్లీట్ గా ఆయన అదే ఎల్లా హోటల్లోనే ఉన్నారు. ఆ తర్వాత నేరుగా ఏఐసీసీ నుంచి పిలుపు మేరకు మళ్ళీ ఆయన ఢిల్లీ పయనమైంది. అప్పుడు కూడా ఇంటికి ఆయన వెళ్ళలేదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తారు, ఎన్ని గంటలకి హైదరాబాద్ తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ కి ఆయన చేరుకుంటారనేటువంటి విషయం పైన ఇంకా క్లారిటీ లేనప్పటికీ కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం అయితే ఉంది. రేపు ఎప్పుడైతుందా, రేపు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేపడతారు, ఆ తర్వాత ఆయనతో పాటు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎంతమందికి ఈ మంత్రి పదవి దక్కనుంది అనేటువంటి ఒక సస్పెన్స్ ఉంది. చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ తో ఉన్నారు, వాళ్ళ ఆశాభావంతో కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డికి సంబంధించిన రాక కోసం మాత్రం చాలా మంది ఎదురు చూస్తున్నారు. లోకల్ క్యాడర్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఆయా లోకల్ క్యాడర్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్క ఏరియాను వాళ్ళు తీసుకొని పలానా ఏరియా నుంచి ఫ్లెక్సీలు ఓ పర్సన్స్ పెట్టుకోవాలి, ఆ తర్వాత వేరే ఏరియా నుంచి ఇంకో పర్సన్స్ పెట్టుకోవాలి. ఇట్లా కమ్యూనికేట్ చేస్తూనే సిటీ అంతటా మొత్తం 3 కమ్యూనిస్టేట్లు అంతా కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ ఫ్లెక్సీస్ లు, భారీ హోర్డింగ్స్ లు, అదేవిధంగా ఈ క్లాసిఫైడ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సిటీ అంతా కూడా నిండిపోయాయని చెప్పాలి. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి మళ్ళొకసారి అంతా కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ ఫ్లెక్సీస్ లు, భారీ హోర్డింగ్స్ లు, అదేవిధంగా ఈ క్లాసిఫైడ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సిటీ అంతా కూడా నిండిపోయాయని అని చెప్పాలి. పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి మళ్ళొకసారి పూర్వ వైభవం వచ్చింది. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ ఉండే ఖచ్చితంగా ఫామ్ చేసిందనేటువంటి ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అదే ధీమాని మళ్ళీ ఫామ్ చేసింది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లనే ఉండే. కానీ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ఫామ్ అయిపోయింది. కర్ణాటకలో జరిగినటువంటి సీన్ రిపీట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చాలామంది సఫాలజిస్టులు చెప్పారు వాళ్ళ అభిప్రాయాన్ని. కానీ అట్లా లేదు. దానికి భిన్నంగానే కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీనే 64 మంది అభ్యర్థులతో గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నది అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పారు. కాబట్టి పొలిటికల్ హీట్ అంతా కూడా పుట్టించింది ఈ ఎలక్షన్స్ అనేది స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి రాక కోసము ఫ్లెక్సీస్ని ఏర్పాటు చేసుకుని ఆయన రాక కోసం మాత్రం కాంగ్రెస్ శ్రేణులు, అధికారులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.